హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మంచింగ్ మెలడీస్. ఇవాళ నేను మీకు ఐకియా షాపింగ్ హాల్ చూపిస్తానండి. మొన్న వీకెండ్ మేము ఐకియాకి వెళ్ళాము. మేము ఇక్కడ దుబాయ్లో ఉంటామండి. అంటే దుబాయ్ అంటే ఎగ్జాక్ట్లీ దుబాయ్ కాదు, పక్కన ఉన్న అజ్మాన్ ఎమిరేట్లో ఉంటాము. సో ఐకియాలో కొన్ని తీసుకొని వచ్చాను. ఏం తెచ్చానో వెళ్ళి చూద్దాము. నేను ఫస్ట్ తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఈ టీ పాట్ ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ టీ పాట్, చాలా మంచి కలర్తో. ఇది యాక్చువల్గా మనకి ఆఫర్లో ఉన్న ఐటమ్స్ బయట హోర్డింగ్స్ పెట్టి డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో నేను ఆ హోర్డింగ్ చూసినప్పుడే ఈ టీ పాట్ కొనాలని ఫిక్స్ అయ్యాను. మనకి ఇండియా ఐకియాలో కూడా ఇది దొరుకుతుందండి. నెక్స్ట్ ఒక క్యూట్ ఐటమ్, చైర్ లాంటి మొబైల్ హోల్డర్, ఆలివ్ గ్రీన్ కలర్లో. మనము ఇలా మొబైల్ని పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఈ రీసీలబుల్ బ్యాగ్స్ ఒక ప్యాక్ తీసుకున్నానండి. మెయిన్గా ఇది మనం ఫ్రిడ్జ్లో ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు, అండ్ మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇందులో స్నాక్స్ వేసుకొని తీసుకెళ్ళొచ్చు. చాలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు మనం వీటిని. నేను నెక్స్ట్ తీసుకున్న ఐటమ్ వచ్చేసేసి ఈ కెచప్ బాటిల్స్ లాంటి బాటిల్స్. మెయిన్గా నేను ఇవి ఆయిల్ అండ్ గీ వేసుకోవడానికి తీసుకున్నాను. మనకి దీని నుండి గీ వేసుకోవడం అనేది చాలా ఈజీ కదా. ఈ సెట్ ఆఫ్ ప్లాస్టిక్ ఫోక్స్, స్పూన్స్, ఈ కట్లరీ అంతా తీసుకున్నాను. మనము ఎక్కడైనా క్యాంపింగ్కి అలా వెళ్ళినప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి కదా, అందుకని ఇవి కూడా ఒక ప్యాక్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ సెంటెడ్ క్యాండిల్స్ తీసుకున్నాము. ప్యాక్ ఆఫ్ 100 సెంటెడ్ క్యాండిల్స్ ఇది, అండ్ ఒక 17 dirhams అలా పడింది. మనం ఇంట్లో అప్పుడప్పుడు లైట్ చేసుకోవచ్చు. ఈ రౌండ్ బ్యాటరీస్ ఒక 2 sets తీసుకున్నాము. చాలా తక్కువ పడింది అండి ఐకియాలో. ఇది మామూలుగా బయట చాలా ఎక్కువ రేట్ ఉంటాయి ఇవి. అంటే మనం జనరల్గా మన ఫుడ్ స్కేల్ మెషిన్స్లోకి అండ్ ఆల్సో వెయింగ్ స్కేల్లోకి ఇవే వేస్తుంటాం కదా. చాలా చాలా తక్కువ పడిందండి. 11 dirhamsకి మనకి ఇన్ని బ్యాటరీస్ వచ్చాయి. సో ఈ టూ ప్యాక్స్ తీసుకున్నాం మేము. ఇవి తెలుసు కదా మీకు, సీలింగ్ క్లిప్స్. యాక్చువల్గా ఇవి ఐకియాలో క్వాలిటీ చాలా బాగుంటాయండి. నేను హోమ్ సెంటర్లో ట్రై చేశాను ఇలాంటివి, కానీ అసలు అవి అస్సలు వేస్ట్, అస్సలు క్వాలిటీ బాగోదు. మనం ఇలా ఓపెన్ చేయగానే ఇవి విరిగిపోతూ ఉంటాయి. సో ఇది కూడా నేను ఒకటి తెచ్చుకున్నాను. అండ్ ఆల్సో మనం బట్టలు ఎగిరిపోకుండా పెట్టే క్లిప్స్ అండి ఇవి. ఇవి చాలా తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ దుబాయ్లో ఏంటంటే ఎండలు చాలా ఎక్కువ కదా. ఎన్ని క్లిప్స్ తెచ్చినా ఎండకి ఆ ప్లాస్టిక్ అనేది వీక్ అయిపోయి విరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈసారి కొన్ని ఎక్కువ క్లిప్సే తీసుకొని వచ్చాను. లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బెడ్రూమ్ స్లిప్పర్స్. యాక్చువల్లీ ఇదివరకు చాలా తక్కువ కాస్ట్ ఉండేది, ఈసారి ఏంటో 12 dirhams ఉంది ఇది. కానీ ఏదో క్వాలిటీ బాగుంటాయి కదా అని తీసుకొచ్చాను. దుబాయ్లో ఉన్న వాళ్ళు మెయిన్గా ఈ ఐకియా బ్యాగ్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ దుబాయ్లో ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదా. ఈ బ్యాగ్స్ ఒక 2-3 ఉంటే మనకి చాలా యూజ్ అవుతాయి. ఇది నేను మీకు చూపిస్తున్నది ఈ బ్యాగ్ కాస్ట్ 2 dirhams అండి. దీనికన్నా ఇంకో పెద్ద సైజ్ బ్యాగ్ ఉంటుంది, అది 3 dirhams. సో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి తీసి పెట్టుకోండి. వీటి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ఏ ఐటెం బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.